బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపించారు. తన మీద ఎలాంటి మచ్చ లేకుండా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సుభాష్ రెడ్డి. ఇటీవలే మల్కాజ్గిరి టికెట్ అవకాశవాది అయిన రాగిడి లక్ష్మారెడ్డికి పార్టీలో చర్చించకుండా ఇచ్చారన్నారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన సుభాష్ రెడ్డి బీజేపీ పార్టీలోకి చేరారు. కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. ఉద్యమ సహచరుడు ఈటలకు మద్దతుగా ఆయన్ను గెలిపించుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు సుభాష్ రెడ్డి. బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేద్ సుభాష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఆయన లేఖ పంపించారు. రాజీనామా లేఖ. తన మీద ఎలాంటి మచ్చ లేకుండా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సుభాష్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో ప్రణయ్, చెప్పండి, పూర్తి స్థాయిలో పార్టీ మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎందుకు ఆయన ప్రధాన కారణాలు ఏమైనా లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? లేఖ సారాంశం ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆయన పెద్ద ఎత్తున కూడా ఆశించినటువంటి టికెట్లు ఇవ్వకపోవడం, పార్టీకి అనేక సందర్భాలలో తోడుగా ఉన్నారు. కష్టకాలంలో కావచ్చు, ఉద్యమ సమయాల్లో కీలక పాత్ర వహించి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తే పార్టీ నన్ను గుర్తించలేదన్నటువంటి భావంతో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయనకు టికెట్ కేటాయిస్తారనుకున్నప్పటికీ టికెట్ కేటాయించకపోవడం కొంత అసంతృప్తిగానే ఉంది. గతంలో కూడా ఇది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఉప్పల్ టికెట్ తనకే కేటాయిస్తారు అన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రచారం కూడా జోరుగా మొదలు పెట్టారు. అందరికన్నా ముందు రాష్ట్ర వ్యాప్తంగా అందరికన్నా ముందుగానే ప్రచార జోరును మొదలు పెట్టినటువంటి నేపథ్యంలో కూడా చివరి క్షణాల్లో ఆయన కాదని బండారు లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది. టికెట్ కేటాయించినప్పటికీ కూడా బండారు లక్ష్మారెడ్డికి తోడుగా ఉండి పార్టీ గెలుపు కోసం కృషి చేసి ఎమ్మెల్యే చేసినప్పటికీ కూడా ఎంపీ టికెట్ అయినా ఇస్తారు కావచ్చు అని భావించినటువంటి భేతి సుభాష్ రెడ్డికి మళ్ళీ నూతనంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి రాగిడి లక్ష్మారెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడం పట్ల అసంతృప్తి పొందిన ఆయన ఉద్యమ సమయాల్లో పార్టీ కోసం 6 నెలలు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పార్టీకి ఎప్పుడు కూడా కొత్త వాళ్ళే కావాలి, పాతగా ఉన్నటువంటి నాయకులు నచ్చట్లేదు అంటూ కూడా లేఖలో పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా ఉద్యమంలో సహచరుడుగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేత అయినప్పటికీ బీజేపీ పార్టీలోకి వెళ్లడమే ఉత్తమం అంటూ కూడా ఈటల రాజేందర్ కు సపోర్ట్ చేస్తానంటూ కూడా లేఖలో పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఖచ్చితంగా కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఉప్పల్ ఏదైతే మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి ఈటల రాజేందర్ కి నా సపోర్ట్ ఉంటుంది అంటూ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఆయన బీజేపీ పార్టీలో చేరతానన్నట్టు కూడా లేఖలో మెన్షన్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. లేఖలో పూర్తిగా కూడా ఆయన టికెట్ ఇవ్వకపోవడమే అసంతృప్తిగా లేఖలో పేర్కొన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ లేఖను రాసి నేరుగా కూడా కేసీఆర్ పంపించడం జరిగింది. నా రాజీనామాను ఆమోదించాలంటూ కూడా మెన్షన్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్ అండి. ప్రణయ్, అంటే ఈటల రాజేందర్ పాత్ర ఏమైనా ఉందా? అంటే భేది సుభాష్ రెడ్డి రావడంలో ఆయన కీలక పాత్ర, సహచరుడు ఉద్యమంలో కలిసి పనిచేసేటువంటి అనుభవం ఉంది, పాత పరిచయాలు ఉన్నాయి. సో ఆయన రావడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారని అనుకోవచ్చు మనం. అలాగే సో ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే చాలా వరకు కేడర్ ఏమైనా ఆయనతో పాటు వెళ్ళే అవకాశం ఉంది. సో బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మేరకు క్యాడర్ కదిలేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి శేఖర్. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా భేతి సుభాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారు అన్నటువంటి వార్తలు మనం చూసాము. అనేక సందర్భాలలో భేతి సుభాష్ రెడ్డి తొందరలోనే పార్టీ మారుతాడు అన్నటువంటి ఊహాగానాలు కూడా మనం చూసాం. సో అది మొదటి నుంచి అనుకుంటున్నది బీజేపీలోకి వెళ్తాడు అని. బట్ ఎట్టకేలకు చివరికి మరి ఎంపీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొంతమేరకు ఏదైతే
పురమాయింపు జరిగిందని చెప్పుకోవాలి. కొంత ఈటల రాజేందర్ కూడా కొంత మీ సపోర్ట్ కావాలి, ఉప్పల్కి సంబంధించి ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మద్దతు ఖచ్చితంగా మాకు కావాలి అన్నటువంటి నేపథ్యంతో కూడా ఆయన బీజేపీ పార్టీలో వెళ్తానని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో కూడా కొంత ఆపేటువంటి ప్రయత్నం చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా ఆపేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా సో చివరికి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీకి రాజీనామా చేస్తూ ఈ పాయింట్ అన్ని కూడా మెన్షన్ చేస్తూ కేసీఆర్ కి లేఖ పంపించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ఖచ్చితంగా కూడా నా ప్రయాణం బీజేపీ వైపే అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి శేఖర్.